Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. Even so now held your member servant to righteousness unto holiness. Romans 6 chapter 19 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో చెప్తున్న మాట, దేవుడు మన అవయములను నీతికి దాసులుగా అప్పగించమని చెబుతున్నాడు. అంటే మనము దేవుణ్ణి ఎరుగక మన యొక్క పూర్వస్థితి ఉన్నప్పుడు, అంటే పాపములోనూ అపవిత్రతలోనూ అక్రమముగా జీవించి మన అవయములను పాపముతో ఎలాగైతే పాడు చేసుకొని మనము పాపపు సంబంధంలో మన దేహాలను అప్పగించామో, అలాంటి జీవితం నుండి మన దేవుడు అంటే యేసు ప్రభువు వారు మన కొరకు తన ప్రాణాన్ని మన పాపముల నిమిత్తమై బలిగా అర్పించబడి ఆ కలువరి శిలువలో కార్చిన రక్తంతో మన పాపములను కడిగి పరిశుద్ధపరిచి మనల్ని పవిత్రగా చేశాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలని ఆయన యొక్క ఉద్దేశము. ఎప్పుడైతే మనము అక్రమము అపవిత్రతకు దూరముగా ఉండి మనము క్రమముగా జీవిస్తూ మన దేహములను దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మన యొక్క ప్రతి విషయంలో అభివృద్ధిని కలిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క నీతిని అలాగే పరిశుద్ధతను మనమందరము పొందుకునే విధముగా దేవుణ్ణి వేడుకొందాం, ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు, స్తోత్రములు. దేవా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ మా అందరి జీవితంలోనూ నీ యొక్క పవిత్రతను పరిశుద్ధతను కలిగి మా అవయములను నీతికి దాసులుగా ఉండే విధముగా అట్టి హృదయమును మనసును దయచేయమని, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కార్యము జరిగించమని, నీకు ఇష్టమైన బిడ్డలుగా నిన్ను సంతోషపరిచే వారముగా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ అనుక్షణము నీ సన్నిధిలో పోరాడే వారముగా అట్టి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.